తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా కాలీవుడ్ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. విజయ్ తల్లిదండ్రులు, సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వారితో పాటుగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరి కళ్ళు ఆమె వైపే నిలిచాయి. మిగతా రాజకీయ నాయకుల మాదిరి కాకుండా విజయ్ సూటు బూటు ధరించి సీఎంగా ప్రమాణం చేశారు. త్రిష సాంప్రదాయ చీరకట్టులో ఈ వేడుకకు హాజరయ్యారు. ఇంకేముంది, స్టేడియంలో వేలాది మంది ఉన్నప్పటికీ కెమెరాలు మాత్రం ఆమె కదలికలను బంధించడానికే పోటీ పడ్డాయి. అంతేకాకుండా త్రిష ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుని 2 చేతులు ఊపుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. అలానే విజయ్ తల్లిని ఆప్యాయంగా కౌగలించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. వేదిక వద్ద దళపతి కుటుంబ సభ్యులతో పాటుగా ముందు వరుసలో కూర్చున్నారు త్రిష. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు త్రిష సంతోషంతో కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిషతో పాటుగా సినీ నటి సంగీత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ్, త్రిష కలిసి పలు సినిమాల్లో నటించారు. సినిమాలతో సంబంధం లేకుండా వీరి బంధం కొనసాగింది. ఇద్దరు పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు పుట్టుకొచ్చాయి. విజయ్ టీవీకే పార్టీ స్థాపించిన తరువాత రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించే క్రమంలో త్రిష పేరు వాడడం హాట్ టాపిక్ అయింది. పలువురు సినీ ప్రముఖులు కూడా వీరి సంబంధంపై విమర్శలు చేశారు. స్వయంగా విజయ్ సతీమణి సంగీత తన భర్తకు ఓ సినీ నటితో ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. అలాంటి టైంలో చెన్నైలో జరిగిన ఓ ప్రొడ్యూసర్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ కి త్రిష, విజయ్ ఒకే కారులో కలిసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయినా సరే తమిళనాడు ప్రజలు విజయ్ పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన వార్తలను పట్టించుకోకుండా ఆయన నాయకత్వంపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. ఇక తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజు త్రిష పుట్టినరోజు కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ ఇంటికి వెళ్లి అభినందించారు. ఇప్పుడు విజయ్ అనే నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేయడాన్ని కూడా త్రిష దగ్గరుండి చూస్తున్నారు.